తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇంట్లో ఎంత టెన్షన్ పడుతున్నావు? ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదయ్యా. ఏమైంది నాన్న? ఏంటి నాన్న అలా ఉన్నారు? ఏమైంది? సాంబశివరావు అంకుల్ ఉన్నారు కదా, ఏమైంది అన్నయ్యకి? మొన్నే కదా పెళ్లి కాడొచ్చి వెళ్ళారు. సాంబశివరావుకి ఏం కాలేదే. వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, తను సూసైడ్ చేసుకుని చనిపోయింది. వారంలో పెళ్లి పెట్టుకుని తన సూసైడ్ చేసుకోవడం ఏంటి నాన్న? పొద్దున ఆఫీసులో కూడా వారం రోజుల్లో నా బిడ్డ లండన్ పోతుంది, ఈసారి సమ్మర్ హాలిడేస్కి నేను కూడా వెళ్తానన్నాడమ్మా. కానీ సాయంత్రానికల్లా అంతా అయిపోయింది. అంత పని ఎలా చేస్తుందయ్యా పిచ్చి పిల్ల? ప్రేమ ఎవరినో ఇష్టపడిందంట, ఇంట్లో చెప్పడానికి భయపడింది. ఇంతలో పెళ్లి దగ్గర పడింది, అంతే. అయినా మీ జనరేషన్ పిల్లలంతా ఇలా ఉన్నారేంటి బేట? ప్రతి చిన్న విషయం ఇంట్లో చెప్పి మీరు ఈ విషయం చెప్పలేరా? చెప్తే తిడతారు లేదా కొడతారు, కానీ చంపుకోరు కదమ్మా. చెప్పే రకంగా చెప్తే పిల్లల మీద ప్రేమతో ఒప్పుకుంటారు కదమ్మా. అయితే ఒప్పుకోండి నాన్న. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే? అవునమ్మా, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఎవరే? మన ఇంట్లో పేపర్ వేసే పేపర్ బాయ్. పేపర్ బాయ్? అనుకున్నా వాడి ఇంటి చుట్టూ తిరుగుతుంటే గిట్లాంటిదేదో జరుగుతుందని ముందుగాలే అనుకున్నా. ఏం ఆలోచిస్తున్నారు నాన్న? చెప్పే ఫ్రీడమ్ పిల్లలు తీసుకున్నా ఒప్పుకునే ధైర్యం పేరెంట్స్కి ఉండదనుకొని ఉంటుంది నాన్న. గీత అర్ధరాత్రి 2 అయింది. ఈ రూమ్లో మీరు, ఆ రూమ్లో నేను. సాంబశివరావు అంకుల్ ఇంటికి మన ఇంటికి తేడా ఉంది నాన్న. కాకపోతే అక్కడ అమ్మాయి లేదు, ఇక్కడ నేనున్నాను, అంతే. పోయి పోయి పేపర్ బాయ్ అంటే? చిన్నప్పుడు మనం దసరాకి గద్వాల్ వెళ్తే ఆ కనుచూపు మేరకు కనిపించే పొలాలన్నీ మనవే అని చెప్పేవారు. కనీసం ఇప్పుడు వెళ్తే మీ కంటి చూపుతో గుర్తుపట్టగలరా? మన పక్కన ఎంతుందన్నది ఇంపార్టెంట్ కాదు నాన్న, మన పక్కన ఎవరున్నారన్నది ఇంపార్టెంట్. ఒక అమ్మాయికి ఫాదర్ ముందుండాలి, బ్రదర్ వెనక్కుండాలి, భర్త పక్కన ఉండాలి అని అంటారు కదా నాన్న. పేపర్ బాయ్ అయినా ఇంజనీరింగ్ చదివాడు, ఇంటిని చూసుకుంటున్నాడు, బాధ్యతలు తెలిసినవాడు నాన్న. భవిష్యత్తు బాగుంటుంది. సరే బేటా, మంచి రోజు చూసుకొని ఓసారి వాళ్ళని మన ఇంటికి రమ్మందాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నాకెందుకు భయం అవుతుందిరా. ఏం పర్లేదే, రా. నమస్తే అండి. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే సార్, బాగున్నామండి. బాబు, ఆటో అయినా పంపించినా? ఆయన మా ఫాదర్ సార్. గంతేలే,
కొడుకు పేపర్ బాయ్ అయితే అయ్యి ఆటో డ్రైవర్ కాక ఇంకేమైతాడు అయినా నాకు అత్తయ్య ఓ ఐఎమ్ సారీ, ఏమనుకోవద్దండి. ప్లీజ్ ప్లీజ్ రండి, ప్లీజ్ కూర్చోండి అంకుల్. కూర్చోండి. కూర్చోండి అమ్మా. అరే అరే అరే, అదేంది పైన కూర్చోండి, ఏమైనా ఇబ్బంది పడుతున్నా ఏంది? ఇది మన ఇల్లే అనుకొని ఫ్రీగా ఉండండి. పర్లేదు సారు కింద. అరే సోఫాలో కూర్చోండి. చెప్పు బాబు, కూర్చోండి ప్లీజ్. సారు, నేను ఒక ఆటో డ్రైవర్ని సారు. నేను మీ ఇంటి గేట్ వరకే రాగలను. నా కొడుకు సాధారణ పేపర్ బాయ్, వాడి ఇంటి డోర్ వరకే రాగలడు. నా భార్య ఓ వంట మనిషి, ఈ ఇంట్లో వంటగది వరకు మాత్రమే రాగలదు. అలాంటి మమ్మల్ని మీ ఇంటికి పిలిచి మీతో పాటు మమ్మల్ని కూర్చోబెట్టుకుని ఇంత మర్యాదగా మాట్లాడుతున్నారంటే నిజంగా దాంట్లో ఏముందండి, మీ ఇంటికంటే మా ఇంట్లో 2 గదులు 4 గోడలు ఎక్కువ ఉన్నాయి. కానీ మా అమ్మాయి ఒక పేపర్ బాయ్ని ప్రేమించిందంటే ముందుగా మేము కొద్దిగా పరేషాన్ అయినామండి. కానీ ఎప్పుడైతే మా డాటర్ మాతో మాట్లాడిందో మాకు విషయం అర్థమైంది. అబ్బాయిలు నచ్చితేనే ప్రేమిస్తారు, అమ్మాయిలు నమ్మితేనే ప్రేమిస్తారని. అందుకే మేము ఈ నిర్ణయం తీసుకున్నామండి. అయ్యో అయ్యో, మీరేంటి అమ్మాయిలు? కూర్చోండి. తీసుకోండి. బాబు. థ్యాంక్స్ అండి. అత్తయ్య. ఎండి గ్లాసులో కాఫీ ఇచ్చినావు ఎత్తుకోవతరేమో చూ. అత్తయ్య. మాకు 3 పిల్లలు. నేను సంపాదించిందంతా 3కి సమానమే. ఇంకా మీకేమైనా కావాలంటే అడగండి. అయ్యో 20 ఏళ్లు పెంచుకున్నా మీ ప్రేమనే మాకిస్తున్నారు. ఇంకేం కావాలండి? ఇవ్వండి, ఇక్కడ పెట్టుకొని చూసుకుంటాం. మా కొడుకులు 2 యుఎస్లో ఉంటారండి. మంచి రోజు చూసుకొని వాళ్ళని పిలిచి ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం. చాలా సంతోషం అండి. ఇక మేము వెళ్ళొస్తాం సార్. నమస్తే. నమస్తే. ఉన్న వాళ్ళంతా మీలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందమ్మా. ఏందే బాగుండేది? ఎవరైనా సైకిల్ మీద పోయేటోడు కారు ఎక్కాలనుకుంటాడు. వీళ్ళేమో కారు ఎక్కాల్సిన పిల్లని సైకిల్ మీద ఎక్కిద్దాం అనుకుంటున్నారు. రేపో మాపో పోయేటిదని నాకెందుకులే, నా మనవళ్ళు రావాలే అప్పుడు చెప్తా. Passengers on Malaysian Airlines MH0253, ఆ? కొత్తగా డ్రెస్ ఏంటమ్మా? నీ కొడుకు పడిపోతాడని టెన్షన్ పడుతున్నారా ఆంటీ? డోంట్ వరీ, నేను అంత ఈజీగా పడను. ఏంటి పేట అంత టెన్షన్ పడుతున్నావు? వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారు చూడు. డోంట్ వరీ. అదిగో వస్తున్నారు. How are you, man? How are you? హాయ్ నాన్న, ఎలా ఉన్నావు? హే హాయ్. ఏంటి అప్పుడే పెళ్లి కళ వచ్చేసింది? ఏ పూర్ణ, ఏంటే బాగా చిక్కినట్టున్నావు కదా చూసారా ఆంటీ, పక్క దేశం నుంచి వచ్చిన వాళ్ళు నోటీస్ చేస్తున్నారు కానీ పక్కింట్లో ఉన్న వాళ్ళు నోటీస్ చేయడం లేదు. లగేజ్ ఏదిరా? చెల్లెలకి ఏం తెలియదా? తీసుకురాకపోవడం ఏంటి నాన్న? అదిగో సతీ తీసుకొస్తున్నాడు చూడు. ఏందిరా వాడట్లా? ఎవడిడు ఎయిర్పోర్ట్ లో పుల్లైస్ అమ్ముకునే వాడిలా ఉన్నాడు? తను యుఎస్ లో మా చెఫ్. షెఫా? యప్. గద్వాల నుంచి నాన్నే పంపించాడు. హాయ్ అయ్య గారు. హాయ్ గాయ్స్, హోప్ ఈజ్ ఆల్ వెల్. ఏందిరా ఇన్ని ఇట్లా తయారు చేసిండ్రు? పదండమ్మా. ఇక పోదామా బెట్ట? చల్ చల్. హాయ్, ఐమ్ పూర్ణం, అన్నపూర్ణ. ఐఎమ్ సత్తి, అన్నవరం సత్తి. మీ పేరులోనే రైస్ ఉంది. అందుకే కదా చెఫ్ అయినా. నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం. నాకు లడ్డు అంటే చాలా ఇష్టం. నేను బాగా తింటాను. నేను బాగా వండుతాను. ప్లెజర్ మీటింగ్ యూ. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. జత కలిసే జగములు 2 జత
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏమైందిరా? ఏమైందండి నాన్న? అసలు ఆ మ్యాచ్ ఎలా యాక్సెప్ట్ చేశారు? అది కాదురా పెద్దోడా. అమ్మ నువ్వు మాట్లాడకమ్మా. గట్ల బుద్ధి చెప్పు. గద్వాల్ రెడ్డి గారింటి పిల్లవ్వాల్సిన ఇల్లు ఆరాది. అత్తమ్మా ఆ, చేసిందంతా చేసి ఇప్పుడు ఆ కన్నీళ్ళేంటే? అంటే నేను అతన్ని నిజంగా లవ్ చేసావా? చెప్పు, లవ్ చేసావా? అయితే పెళ్లి చేసుకోవే. హే 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 భయపడ్డావు కదా ఏంటి? నువ్వు మాత్రం మాకు సర్ప్రైజ్ ఇస్తావా? చూసావా, మేము నీకు షాక్ ఇచ్చాం. మీకు నిజంగానే ఓకేనా అన్నయ్య? 100% కూల్ రా. దరు, నువ్వు ఏ ఇంటికి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్ కాదు, ఏ వ్యక్తి లైఫ్లోకి వెళ్తున్నావు అనేది ఇంపార్టెంట్. పేపర్ బాయ్ అయితే ఏంటి, బీటెక్ చదువున్నాడు, యూఎస్కి తీసుకెళ్దాం. థ్యాంక్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. నేను తీసుకున్న నిర్ణయం మీరు ఎక్కడ కాదంటారోనని దానికంటే నేనే ఎక్కువ టెన్షన్ పడ్డాను. చిల్ డాడ్, యు ఆల్వేస్ టేక్ రైట్ డిసిషన్స్. రండ్రా, ఫ్రెష్ అయ్యి తిందురు గాని. హే కమ్. నువ్వు ఆగమ్మా, తిఫల పడకు, నేను డబ్లింగ్ చెప్తా కదా. అయినా రే ఫోమా ఫోఫో ఏ దాన్ని నాకెందుకు లేరా, గంతే కదా. ఏంట్రా సిగరెట్ కాలుస్తున్నావు, నిన్ను కాల్చుకుంటున్నావా? పోతావరా? ఇంట్లో ఈ దరిద్రం చూసే కంటే ఇదే బెటర్. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషన్? కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ క్రాప్. నాకు నీలా యాక్ట్ చేయడం రాదురా. తప్పదురా, చెల్లి కోసం. తప్పు చేద్దాంరా, చెల్లి కోసం. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఏంట్రా ఇది? వాట్ ద హెల్ ఇస్ దిస్? యుఎస్ నుంచి నీ బావ కోసం తెచ్చిన గిఫ్ట్స్ ఇవ్వలేదేంట్రా? ఈ వాచ్ వాడికి మ్యాచ్ అవుద్దా? ఈ షూస్ వాడు క్యారీ చేయగలడా? ఈ అర్మానీ సూట్ వాడికి ఇస్తే చచ్చే దాకా అల్మారాలో పెట్టుకుంటాడు వాడు. ఈ ఐఫోన్ ఇచ్చావనుకో హాట్ టాక్ కొనిచ్చినా బాగుంది అనుకుంటాడు. ఆ పేపర్ బాయ్ అనే సౌండ్ వింటేనే కడుపులో దేవులాడుతుందిరా నాకు. పేరు ధరణి అని పెట్టుకున్నా కాలు నేల మీద పెట్టకుండా పెరిగిందిరా అది. ఎట్లరా వాడికి ఇచ్చి చేసేది? నీకంటే ముందు పుట్టాను రా. ఆ బాధ, ఆ కోపం, ఆ కసి నీకంటే నాకే ఎక్కువ. వచ్చినప్పటి నుంచి నువ్వు ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు, నేను ఎలా చేద్దామా అని ఆలోచిస్తున్నాను. చేద్దాం, ఏదో ఒకటి చేద్దాం, గట్టిగా చేద్దాం. హాయ్ ఆంటీ. హాయ్ రవి. హాయ్. ఏంటంటీ, మీకు మొక్కలంటే చాలా ఇష్టం అనుకుంటా. కూరగాయలు కూడా ఇంట్లోనే పండిస్తున్నారు. అవునమ్మా, ఇవి మనం మురికి నీళ్లు పోసినా మంచినీళ్లు పోసినా పెరుగుతాయి. పైగా ఇంట్లో పండించుకుంటే మాకు రూపాయి మిగులుతుంది కదా. పైసలు ఆదా చేయటం అంటే మీ ఆంటీ తర్వాతనమ్మా. తప్పే ఉందిలే అంకుల్, బయట వీటినే ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని అమ్ముతారు, పైగా హెల్దీ కూడా. అయ్యో, అమ్మాయిని ఇంటి బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు. రమ్మా. అయ్యో పర్లేదు ఆంటీ, కూర్చోమ్మా, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. రేపు పెళ్ళే రోజు ఇద్దుగాని లేవే, తనతో కొంచెం మాట్లాడి. రేపటి నుంచి పేపర్ రైడ్ మానేద్దాం అనుకుంటాను. ఎందుకు? మీ పేరెంట్స్ నా ప్రేమను అర్థం చేసుకుని మన పెళ్లి కొప్పుకున్నారు. అలాంటిది మీ కాలనీలోనే పేపర్ వేసి వాళ్ళని అమ్మానించలేను. మంచిదిరా, మాకు రాని ఆలోచన నీకొచ్చింది. ఇంకో చిన్న రిక్వెస్ట్, నీకు ఇష్టమైతే ఎంగేజ్మెంట్ పెద్దగా కాకుండా వీలైనంత తక్కువ మందితో సింపుల్గా చేస్తే బాగుంటుందని.
అవునమ్మా, మా వల్ల మీ ఊళ్ళో ఎవరు కాలు తెచ్చుకోవద్దు. అలాగే అంకుల్, నాన్నతో మాట్లాడతాను. సీతా కళ్యాణ వైభోగమే అసుర కుల కాల పిల్లగాడు పేపర్ బాయ్ అంటగా మనోళ్ళేనా? ఆ రంగు చూస్తే తెలియట్లే, ఇల్లు ఆళ్ళే. ఆ లీల్లే అంత టివ్విలే ఫీఫోండి. ఫేఫర్ బాయ్ అంట, ఫేఫర్ బాయ్. కుడుకలు పెట్టి పిలిచిన మిమ్మల్ని సఫర్దా గుసక చెవులు కొరుక్కుంటారు, గుస 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 గుస. అయ్యా అందరూ వచ్చేసినట్టేనా? మొదలు పెట్టమంటారా? ఒక 2 నిమిషాలు ఆగండి, మా బావగారు రావాలి. రేయ్, చూసుకొని నడవండిరా. పక్కనే తిరుగుతున్నామని పక్కనే నడవకూడదురా. ఇడియట్స్. అగో మాటల్లోనే వచ్చేసిండు. సారీ లేట్ అయింది, క్షమించాలి. కూర్చోరా కూర్చోరా కూర్చోరా. అమ్మా నమస్కారం. మంచుకున్నావా? కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ. బావగారు అల్లుడు గారేనా? అవును బావా. చక్కగా ఉన్నాడు. అమ్మ క్షమించాలి, ఆలస్యమైంది. పంతులు గారు కానివ్వండి. గద్వాల్ రెడ్డి గారి కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి ధరణికి, మాదాసి నారాయణ ఏకైక కుమారుడు చిరంజీవి రవికి వచ్చే శ్రావణ మాసం 4వ తారీఖు రాత్రి 12:01 పెళ్లి జరిపించడకు పెద్దల సమక్షంలో నిర్ణయించడమైనది. ఇరువురు కూడా తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. కాస్త నవ్వండ్రా. శుభకార్యానికి వచ్చారా, చావింటికి వచ్చారా? బావా, తప్పు వాళ్ళది కాదు, నీది. కూతురికి ఎంగేజ్మెంట్ అని చెప్పావు కానీ ఎవరితో మాత్రం చెప్పలేదు నువ్వు. ఎన్నిసార్లు నన్ను సంబంధాల గురించి అడిగావు? ఎలాంటి సంబంధాలు తెచ్చాను, ఎంత గొప్ప సంబంధాలు తెచ్చాను. నువ్వన్నింటినీ వద్దు వద్దు అని పక్కన పెట్టావు. పోనీ అంతకంటే గొప్ప సంబంధం తెచ్చావా? ఒక పేపర్ బాయ్ ని ఇంటర్లుడిగా తెచ్చుకోబోతున్నావు. రేపటి నుంచి నీ కూతురు వాడు సైకిల్ ఎక్కి ఇల్లు తిరిగి పేపర్ అంటూ పేపర్లు అమ్ముకోవాలి. అమ్ముకుంటుందా నీ కూతురు? అమ్మాయి ఇష్టపడిందిరా. డాడీ, నాకు బావిలో కూడా ఇష్టం ఉంటుంది. అమ్మాయి తోసేస్తావా బావిలోకి? ఏం మాట్లాడుతున్నావు బావా నువ్వు? బంగారాన్ని ఎనపెట్టులో పెట్టినా బంగారం బంగారమే, ఎనపెట్టే చాలా గట్టిగా ఉంది కదా అని ఎనప గొలుసు మెళ్ళ వేసుకుంటామా? కుక్క మెళ్ళ వేస్తాం కాదు, మేము మెళ్ళనే వేసుకుంటామని చెప్తున్నారు. చూస్తూ ఊరుకోమంటారా? మావయ్య కాబట్టే మాట్లాడుతున్నా. ఇది గద్వాల్ రెడ్డి గారింట్లో పెళ్లి, ఆలోచించమని చెప్తున్నా. ఆలోచించే నిర్ణయం తీసుకున్నా మావయ్య. మీకు ఇష్టం ఉంటే పెళ్లికి రండి, లేదంటే మానేయండి. చాలా నమస్కారం రా బాబు. నీవెందుకురా ఏడుస్తావు? నా వల్లే కదా. చూడుదరు, ఉన్నది ఒక్క జీవితం, అది మనకి నచ్చినట్టు బ్రతకాలి. రవి నేను మహారాణిలా చూసుకుంటాడన్న నమ్మకం మాకుంది. ఏంటి ఇంకా డల్గా ఉన్నావు? సరే, రవికి ఫోన్ చేయి. అందరం కలిసి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుని బాహుబలి సినిమాకి వెళ్దాం. యూఎస్లో మిస్ అయ్యాం. హ్యాపీయా కదా? బాబు, బేబీని కూడా దొలకపోదాం. బేబీయా? కిల్కిల్ భాష నేర్చుకుంటది. కమాందరు, కమాన్ గెట్ అప్, రెడీ. అబ్బా, నీ వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసేసరికి 1000 క్యాలరీస్ బర్న్ అయ్యాయి. ఏమైనా తిందామా? ఏ, సినిమాకి వెళ్తున్నాగా, మధ్యలో తింటావు కదా. ఈ లోపు తింటే ట్రాఫిక్ పోలీస్ ఏమైనా ఫైన్ వేస్తాడా ఏంటి? థ్యాంక్స్ బేబీ. ఏ మొక్కజొన్న పొతులు మస్తుగా ఉన్నాయి. తింటావా బేబీ? తెస్తావా బేబీ? చిన్న బాబు, బాబు టాకీస్ నీరే కదా, నేను తీసుకొని ఉరికొచ్చేస్తే మీరు పోండి. ఎంకి కోసం ఓ కంకి. కాకా, హౌ మచ్ కంకి? ఓ, నీకు ఇంగ్లీష్ రాదు కదా?
సినిమా మంచి హిట్ అయింది కదా. ఏయ్, పల్లీలు అబ్బా కంటికి కనిపిస్తే పాపమే, తినకపోతేనే పాపం. ఏ ధరు టైం అవుతుంది. వాళ్ళిద్దరు వస్తారులే, సరే రా, మనం త్వరగా రా. వెళ్దాం. కమాన్ కమాన్ రే కమాన్. ఇదిగో బాబు, ఉప్పు కారం బ్యాలెన్స్ గా వేసి నిమ్మకాయ ఫుల్గా పిండి ఒక పొట్లం కట్టు. భలే ఉందిరా గుమ్మడికాయలాగా. నువ్వు కట్టమ్మా. గోల్కొండ టూమ్స్ లాగా భలే గుండ్రంగా ఉందిరా. What the hell did you say? అరే ఇంగ్లీష్ మీడియం. Who the hell are you, man? అర్రే యాక్సెంట్ ఎంత బాగుంటే ఇంకా అదెంత బాగుంటుందో. Bloody Go! Hey, వదిలేయ్. Leave it. పల్లీలు కొనిస్తా, పడుకుంటావా? Baby! నా బేబీని బేబీ అని పిలిచేటట్టు చేసింది ఎవరు రాడు? నేనేరా. అయితే అయితే ఏంటి? ఏం పీకుతావు? బేబీ కూసో, కూసా. బట్లర్ స్కాచ్ 2. నువ్వు ఖాళీగా ఉండలేవన్న కెరక. నువ్వు ఇవి నాకుతా ఉండు, నేను అలాని ఫీకుతా ఉండు. నువ్వు కాలు మీద కాలేసుకొని తిను. నువ్వు అవి ఫొతం పెట్టే లోపట వాళ్ళని కథం పెడతా. ఏంద్రా బాయ్ నీ బిల్డప్? ఎక్స్క్యూజ్ మీ. అన్న కొట్టకన్నా అన్న ఒంట్లో పానమ్మశల గోళీలు వేసుకున్నా అన్న. నా బేబీ టూ నచ్చినాయి అంటారా? సే సారీ టు బేబీ. సూపర్ బేబీ. పెళ్ళికొచ్చి పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. కమ్ లెట్స్ గో. రే రవి, నేను